తలలో ఉంచినట్లయితే ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగలిగిన ప్రభా, జీవంగలిగిన నాయన, జీవాధిపతి, నీ బంగారు పాదాలకి వందనాలయ్యా. ఆశ్చర్యకరుడవు, ఆశ్చర్య కార్యాలు జరిగించు గొప్ప దేవుడు మీరే గనుక నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. కీర్తనీయుడైన మా దేవుడు మీరే, వెల్పలలో మీ వంటి వారు లేరు అయా. పరిశుద్ధతలో నీకు సమము సాక్షి అయిన దేవుడు లేడు గనుక నీకు వందనాలు. ఎప్పటిలాగా తండ్రి మీరు మాతో మాట్లాడండి అయా. నిజముగా మీరు మాట్లాడటకు తండ్రి ఇష్టపడుతున్న దేవుడుగా ఉంటున్నందుకు బట్టి వందనాలు. సంపూర్తిగా నాయన మీరేని విడుదలతో మాట్లాడండి. మహిమ కలిగిన నీ కార్యాలు జరిగించండి. వినగల చెవి, గ్రహించగల మనసు ప్రతి బిడ్డకు మీరు దయచేసి మహిమ పొందమని అయా ముందున్న సమయంలో నడిపించి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందమని మరొకసారి నా మీద, నా తలంపుల మీద, చూస్తున్న నీ బిడ్డల మీద అయా వారందరి మీద శిలువ రక్త ప్రోక్ష నుంచి మీరు మాత్రమే మహిమ పొందండి అయ్యా. మీరే బలమైన రీతిలో మాట్లాడి దర్శించి నీ బలమైన కార్యాలు జరిగించి మహిమ పొందమని సమస్త మహిమ నీకు చేస్తాం. ప్రతి ఆటంకాన్ని బంధించి మీరు మహిమ యేసు నామమందు అడుగుతున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. నిజంగా ప్రేమైన వాళ్ళరా, అనేకమైన ఒకవేళ నాకు అనిపిస్తుంది, ఒక వ్యాధిగ్రస్తుని మరి మనం హాస్పిటల్కి తీసుకువెళ్తే ఏ రీతిగా ఉంటుంది అంటే, ఆ వ్యక్తిని చూసినప్పుడు డాక్టర్ చెప్తూ ఉంటారు ఏమని అంటే, అయ్యా ఈ వ్యక్తిని ఒక గంట ముందు ఒకవేళ హాస్పిటల్కి తీసుకొని వచ్చి ఉంటే ఈ వ్యక్తి బ్రతికేవాడు, కాబట్టి ఇప్పుడు లేట్ అయిపోయింది, కాబట్టి ఇప్పుడు మేమేమీ చేయలేము అన్నమాట మనం వింటూ ఉంటాం ప్రేమ వల్ల. అంటే అనేక సార్లు ఒకవేళ మనం ఒక గేమ్లో పాల్గొనాలి అంటే ఆ వయో పరిమితి లేకపోతే వయస్సు పరిమితి అనేది ఉండడం ప్రారంభిస్తుంది. అంటే ఏ దానికి చూసినా అది కొద్ది రోజులు మాత్రమే, లేకపోతే ఇక్కడ ఇంతవరకు మాత్రమే అన్నట్లుగా ఉండడం ప్రారంభిస్తూ ఉంటుంది ప్రేమ వల్ల. అయితే దేవుని మాటలు ఎప్పుడు కూడా ఏ రీతిగా ఉంటాయి అంటే, ఆ మాటలకు పరిస్థితులు కానీ, వయో పరిమితి కానీ, ఇక ఏది కూడా నిజంగా ప్రేమైన వాళ్ళ ఉండవు. హల్లెలూయా. ఎందుకంటే అటువంటి వాక్యం ద్వారా ప్రభు ఈరోజు మనతో మాట్లాడనై ఉన్నాడు. హల్లెలూయా. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోంచి చూద్దాం. కీర్తనలు 144 కీర్తన 15వ వచనం చివరి లైన్ చదువుకుందాం. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. హల్లెలూయా. ఇక్కడ రాయబడిన ఒక మాట ఏంటి అంటే, యెహోవా దేవుడిగా గల జనులు ధన్యులు అని రాయబడినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తూ ఉంటాం ప్రేమైన వాళ్ళ. ఒకవేళ నాకు అనిపిస్తుంది ఈ మాట, ఇది యెహోవా దేవుడిగా గల జనులు ధన్యులు అన్న మాట ఒకవేళ మనం ఈరోజు ప్రకటిస్తుంటుండగా లేక వింటున్న వారి జీవితాలలో, అయ్యా ఈ మాట యెహోవా దేవుడిగా గల జనులు ధన్యులు అన్న మాట, లేకపోతే ఆ దేవుని కలిగి ఉన్నవారు ధన్యులు అన్న మాట ఒకవేళ మేము ముందే తెలుసుకొని ఉంటే ఒకవేళ మా జీవితంలో ఇంత నష్టం కలిగేది కాదేమో. ఒకవేళ ఆ యెహోవా దేవుడిగా గల జనులు ధన్యులు అన్నమాట తెలుసుకొని ఉంటే ఇప్పుడు మా జీవితంలో ఇంత డ్యామేజ్ కలిగి ఉండేది కాదేమో. అప్పుడే వినింటే ఒకవేళ మంచిగా ఉండేదేమో. మరి ఇప్పుడు వింటున్నాం, అయినా కూడా ఆశీర్వదించబడతామా, అయినా కూడా దీవించబడతామా అనే అనుమానాలు మన జీవితాల్లో కలగడం ప్రారంభిస్తూ ఉంటాయి ప్రేమిన వారు. అందుకే నేను ఇంట్రడక్షన్లో చెప్పాను ఏమని అంటే, డాక్టర్ దగ్గరికి వెళ్తే అయ్యా కొద్ది రోజుల ముందు వచ్చి ఉంటే అప్పుడు నేను ట్రీట్మెంట్ చేసేవాడిని, ఇప్పుడు నేను ఏం చేయలేకపోతున్నాను అన్నమాట వస్తుంది. అయితే ఇప్పుడు యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు అనే మాట నువ్వు ప్రకటించమంటున్నావు. వింటున్న వారి జీవితాలలో ఒకవేళ ముందు కలిగి ఉండింటే ఇప్పుడు మాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అనే అనుమానాలు మరి వస్తే నువ్వేం చెప్తావు ప్రభు అంటే, దేవుడు మాట్లాడిన మాటలు లేకపోతే దేవుడు ఇచ్చిన తలంపులు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. దేవుని మాట ఎప్పుడు వచ్చినా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా వాటన్నిటిని మార్చగలిగి, అంటే ఎట్లా ఉంటుంది దేవుని మాట అంటే, ఆయన సర్వశక్తిమంతుడు కాబట్టి ప్రేమిన వలన ఆయన చెప్పిన ఏ మాట అయినా, ఒకవేళ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఈ మాట రాయబడి కొన్ని వేల సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పటికీ కూడా ఆయన దేవుడుగా గల జనులను దేవుడు ఏం చేస్తున్నాడు, ధన్యులుగా చేయడం ప్రారంభిస్తున్నాడు ప్రేమ వలన. హల్లెలూయా. ఆయన మాటలో అంత శక్తి ఉంది. హల్లెలూయా. ఇప్పుడు చూద్దాం, ఒకవేళ ఈ వాక్యాన్ని చూస్తున్న వారి జీవితాల్లో అనేకమైన
నిరీక్షణ లేని పరిస్థితుల గుండా వెళ్ళినప్పటికీ యెహోవా దేవుడుగా గలగ ప్రజలు ధన్యులన్నారు కదా, ఆ ధన్యత వచ్చిందా? మనం బైబిల్ గ్రంథంలోంచి దాన్ని చూడడం ప్రారంభిద్దాం ప్రేమైన వాళ్ళరా. రూతు గ్రంథము 1వ అధ్యాయము 1-5 వచనాలు ఉంటున్న దేవుని మాటలు మనం చదువుదాం. రూతు గ్రంథం 1వ అధ్యాయము 1 వచనం నుంచి 5 వచనాల వరకు. న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశంలో కరువు కలుగగా యూదా బెత్లెహేములో నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమున కాపురం ఉండుటకు వెళ్ళెను. ఆ మనుషుని పేరు ఎలిమెకు, అతని భార్య పేరు నయోమి. అతని 2 కుమారుల పేర్లు మహ్లోను, కిల్యోను. వారు యూదా బెత్లెహేం వారైన ఎఫ్రాతీయులు. వారు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురం ఉండిరి. నయోమి పెనిమిటి అయిన ఎలిమెకు చనిపోయిన తరువాత ఆమెయు ఆమె 2 కుమారులను నిలిచి ఉండిరి. వారు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకొనిరి. వారిలో ఒకదాని పేరు ఓర్పా, రెండవ దాని పేరు రూతు. వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తరువాత మహ్లోనును కిల్యోనును 2 చనిపోయిరి. కాగా ఆ స్త్రీ తాను కనిన 2 కుమారులను తన పెనిమిటియు లేనిదాయెను. ఇక్కడ చూస్తే ప్రేమైన వాళ్ళరా, ఇక్కడ ఒక కుటుంబం గురించి బైబిల్ గ్రంథంలో మనం చూడడం ప్రారంభిస్తాం ప్రేమైన వాళ్ళ. ఇప్పుడు వీరి జీవితంలో ఏం కనబడతా ఉంది అంటే, నయోమి జీవితంలో తన భర్త పోయాడు, అదే కదా 5వ వచనం మనం చదివాము. తన 2 కుమారులు కూడా చనిపోయిరి అని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంటుంది. అంటే ఇక ఆమె జీవితంలో ఏముంది అంటే, ఏమాత్రము నిరీక్షణ లేని పరిస్థితి, ఎంతో కృంగుదల. ఒకవేళ భర్త వృద్ధాప్యం వచ్చింది కాబట్టి చనిపోతే కంపల్సరిగా తల్లిదండ్రులు అనేవారు మరి కుమారుల మీద ఆధారపడుతూ ఉంటారు ప్రేమ వారు. ఇక్కడ చూస్తే ఆమెకు ఆ సోర్స్ కూడా లేకుండా పోయినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం. అంటే ఇప్పుడు నయోమి పరిస్థితి ఏ రీతిగా ఉందంటే భయంకరమైన పరిస్థితిగా ఉంది. ఇప్పుడు ఆమె ఏమనుకుంది అంటే, ఇక నేను ఇక్కడ ఉండడం, బైబిల్ రాయబడి ఉంటుంది, మరి బెత్లెహేములో దేవుడు తిరిగి దర్శించాడు, కరువు లేదని తెలిసిన తర్వాత ఆమె ఇక బయలుదేరడం ప్రారంభించింది. ఎట్లా ఉంది? వచ్చేటప్పుడేమో నాకు అనిపిస్తుంది నలుగురుగా వచ్చారు, ఇప్పుడు ఏ రీతిగా ఉంది? ఒకరిగా మిగిలి ఉంది ప్రేమైన వాళ్ళ. అంటే నాకు అనిపిస్తుంది తాను సొంతంగా ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఆమె జీవితంలో లేకుండా పోయారు. అంటే ఒక రకంగా చూడాలంటే భయదాకరమైన పరిస్థితి. ఆమె అంటది కదా, మరి యెరూషలేముకి వచ్చినప్పుడు లేకపోతే బెత్లెహేముకి వచ్చినప్పుడు, యూదా దేశానికి వచ్చినప్పుడు ఆమె చెప్పే మాట, అయ్యా అమ్మ నన్ను నయోమి అనవద్దు, నన్ను మారా అనండి అనింది. అంటే అంతటి భయంకరమైన పరిస్థితి నాది అని ఆమె చెప్పగానే చెప్తూ ఉంది ప్రేమైన వాళ్ళ. ఆ రీతిగా చెప్తూ ఉంటే ఇంకా బైబిల్ గ్రంథంలో చూద్దాం ఏ రీతిగా ఆ పరిస్థితులు ఉన్నాయి, ఏ రీతిగా దేవుని కలిగి ఉన్న వారి జీవితంలో దేవుడు ఎటు అద్భుతాలు చేశాడో మనం చూడడం ప్రారంభిద్దాం ప్రేమైన వాళ్ళ. రూతు గ్రంథం 1వ అధ్యాయము 14-17 వరకు ఉంటున్న దేవుని మాటలు మనం చదవడం ప్రారంభిద్దాం ప్రేమైన వాళ్ళరా. వారు వెలుగెత్తి ఏడవగా ఓర్పా తన అత్తను ముద్దు పెట్టుకొనెను, రూతు ఆమెను హత్తుకొనెను. ఇట్లుండగా ఆమె, ఇదిగో నీ తోడికోడలు తన జనుల యొద్దకు తన దేవుని యొద్దకును తిరిగిపోయినదే, నీవును నీ తోడికోడలు వెంబడి వెళ్ళమనెను. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళి చోటికే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించెదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటనే నేను మృతి పొందేదను, అక్కడనే పాతిపెట్టబడేదను. మరణం తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకెంత కీడైనను చేయునుగాక అనేను. ఇక్కడ చూస్తే ప్రేమైన వాళ్ళరా, అసలు నయోమి జీవితమే అగమ్యగోచరంగా ఉంది. అందుకే నయోమి చెప్తుంది 2 కోడళ్ళను పిలిచి, అమ్మ మీరు నాతో రావద్దండి, ఎందుకంటే ఇప్పటికే నా జీవితం బాగా స్మైల్ అయిపోయింది, ఇక ఏమీ లేదు అని చెప్పినట్లుగా మనం బైబిల్ గ్రంథాల ముందు వచనాల్లో చూడడం ప్రారంభిస్తాం ప్రేమైన వాళ్ళ. సాధారణంగా ఎవరైనా ఏమంటారు అంటే, పెద్దవారు చెప్పే మాట చాలా చక్కగా ఉంటుంది, ఎందుకంటే వారి అనుభవంలోంచి వారు మాట్లాడతారు అనే మాట మనం వింటూ ఉంటాం ప్రేమైన వాళ్ళ. ఇక్కడ చూస్తే నయోమి చాలా చక్కగా చెప్తా ఉంది. ఎంత క్లియర్గా వివరించి చెప్తుందంటే, ఆ ముందు వచనాల్లో మనం చూస్తే, అమ్మ మీరు ఇక నేను మరి కుమారుని కనలేని స్థితిలో ఉన్నారు, ఒకవేళ కనినా అది ఎట్లా అవుతుంది? ఇప్పటికే మీరు యవనస్తులుగా ఉన్నారు, ఒకవేళ కుమారుని కని ఒకవేళ నేను మీకు ఇవ్వాలంటే అది హైలీ ఇంపాసిబుల్. కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేస్తారు అంటే, నాతో రావద్దండి, మీరు వెళ్ళిపోండి, మీ జనము దగ్గర ఉండండి అని చెప్పినట్లుగా మనం 14 వచనం పై వచనాల్లో మనం చూడడం ప్రారంభిస్తాం ప్రేమైన వాళ్ళ. అయితే ఈ మాట చెప్తుండగానే
ఓర్ప ఏం చేసిందంట, ఆ కోడలు తన అత్తను ముద్దు పెట్టుకొని నిజంగా నిజమే కదా, ఆమె జీవితంలో ఇంకేమీ లేదు. పైపెచ్చి ఇప్పుడు ఆమెతో వెళ్తే ఆమె భారం కూడా మనమే భరించాల్సి వస్తది. ఇప్పుడు మనకై మనము బయటికి వెళ్ళడం లేదు. ఆమె చెబుతా ఉంది చక్కగా, మరి మా అత్త మాట విన్నట్లు ఉంటది. ఆమె చెప్పేది నిజము కాబట్టి నేను పాటించి మా జనం దగ్గరికి వెళ్తే ఒకవేళ తిరిగి నా జీవితంలో నిజంగా ఆశీర్వాదం ఉంటదేమో, లేకపోతే పెళ్ళైతదేమో, ఏమనుకుందో నాకు తెలీదు గానీ ప్రియమైన వాళ్ళరా, ఆమె చెప్పిన మాట అది నిజము కదా అని తన ముందున్న పరిస్థితిని చూసి ఆమె ఒక నిర్ణయం తీసుకొని తన జనం దగ్గరికి వెళ్ళినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూడడం ప్రారంభిస్తాం. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందంటే, నయోమే చెప్తుంది నా పరిస్థితి బాగలేదని. నయోమి జీవితంలో జరిగిన ఇన్సిడెంట్, తన భర్త చచ్చిపోయాడు, తన 2 కుమారులు చచ్చిపోయారు ప్రియమైన వాళ్ళ. ఇంతటి భయంకరమైన పరిస్థితుల్లో ఉంటే నిజంగా ఓర్పా వెళ్ళిపోతే ఆ రూతు ఏం చేసింది, ఆమె చెప్పిన మాట ప్రియమైన వాళ్ళరా బహు ఆశ్చర్యాన్ని కలగజేసినట్లుగా ఉంటుంది. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు అంటే నాకు కనిపిస్తుంది ప్రియమైన వాళ్ళ. ఏమని అంటే నిజంగా ప్రియమైన వాళ్ళ, ఎవరైనా తన కళ్ళ ముందు ఏమీ లేనప్పుడు, అసలు నిరీక్షణకి ఆధారమే లేనప్పుడు ఎట్లా జరుగుతుంది? అసలు ఆ దేశమే మనకు తెలియదు. ఎందుకంటే మనం మోయాబు దేశంలో ఉన్నాం. రూతు ఒకవేళ ఎటువంటి తలంపులు కలిగి ఉన్న రూతు ఇశ్రాయేలు జనాంగం కాదు ప్రియమైన వాళ్ళరా. నిజంగా ఆ వ్యక్తి తీసుకున్న నిర్ణయం అసలు ఆ దేశంలో ఏ రీతిగా ఉంటుందో, ఆ దేశపు కట్టుబాట్లు ఏ రీతిగా ఉంటాయో మనకేమీ తెలియదు. ఇప్పుడు మనం అక్కడికి వెళితే అసలు నిజంగా వాళ్ళు చేర్చుకుంటారో చేర్చుకోరో. ఎందుకంటే మోయాబీలు ఎవరు అంటే బైబిల్ గ్రంథంలో లోతు తన కుమార్తెలతో పాపం చేసినాడు అని అనకూడదు. కానీ ఎందుకంటే ఆ వ్యక్తికి తెలియకుండా ఆ రీతిగా జరిగినప్పుడు పుట్టిన వారి కుమార్తెలకు పుట్టిన సంతానంలో ఒకరు మోయాబీలు ప్రియమైనవారు. మరి వీళ్ళు ఇంత భయంకరంగా ఉంటుండగా ఆ ప్రదేశం ఎట్లా ఉంటుందో, వారు మమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారో లేదో, కాబట్టి నేను ఎందుకు అంత రిస్క్ తీసుకోవాలి అని అనుకోలేదు ప్రేమైన వాళ్ళ. ఆమె తీసుకున్న నిర్ణయం యెహోవా దేవుడిగా గల జనులు ధన్యులు అన్నారు కదా, ఆమె తన దేవునిగా స్వీకరించడం ప్రారంభించింది. ఎవరు? ఒక మోయాబీరాలు. ఏ పరిస్థితిలో? అతి భయంకరమైన ఉన్న పరిస్థితిలో. తద్వారా ఏమైంది అంటే ఇంత భయంకరమైన పరిస్థితుల్లో కూడా, అంత భయంకరమైన పరిస్థితుల్లో ఆమె దేవుని యాక్సెప్ట్ చేస్తే దేవుడు నిజంగా ప్రేమ. ఎందుకు నేను ఈ మాటలు చెప్తానంటే, దేవుని వాక్యము ఎప్పుడు వచ్చినా దేవుని మాట అనేక సార్లు మనం అనుకుంటాం, అనేక మంది విశ్వాసులు సైతం అనుకుంటూ ఉంటారు ప్రేమైన వాళ్ళరా, అయ్యా ఇంత భయంకరమైన పరిస్థితిలో ఉంటున్నాం, మా పరిస్థితులు బాగవుతుందా? నిజంగా ప్రేమైన వాళ్ళ దేవుడు ఒక ఛాలెంజింగ్గా చెప్తూ ఉన్నాడు అనేక సార్లు అంతా అయిపోయింది. ఏమైనా కనపడుతుందా? నయోమి చెప్తా ఉంది ప్రేమైన వాళ్ళ, ఏమీ లేదు నేను మారాను అని చెప్తా ఉంది. ఇంతగా చెబుతూ ఉంటే ఈ పరిస్థితుల్లో ఆ రూతు పరిస్థితులను చూడలేదు ప్రేమ వల్ల. నాకు అనిపిస్తుంది ఆ దేవుడు సర్వశక్తిమంతుడు కాబట్టి ఆ దేవుని నమ్ముకుంటాడు. తద్వారా ఏమైంది, మనం బైబిల్ గ్రంథంలో చూస్తే ప్రేమన వల్ల అదే రూతు గ్రంథము 4వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చదువుదాం. కాబట్టి బోయాజు రూతుని పెళ్లి చేసుకొని ఆమె యొద్దకు పోయినప్పుడు యెహోవా ఆమె గర్భవతి అగునట్లు అనుగ్రహించను గనుక ఆమె కుమారుని కనెను. హల్లెలూయా. అంటే దేవుని మాట ఎప్పుడు వచ్చింది, ఏ పరిస్థితిలో వచ్చింది కానే కాదు. ఈ వాగ్దానం ముందు తెలిసింటే, ఆ దేవుని ముందు నమ్ముకుంటే కాదు ప్రేమ. దేవుడు ఎప్పుడు మాట్లాడినా ఆ మాటను మనం పట్టుకుంటే, ఆ రీతిగా మనం వెళ్తే దేవుడు ఏ పరిస్థితినైనా మార్చగలగడానికి సమర్థుడు అన్న మాట ఇక్కడ మనకు కనబడడం ప్రారంభిస్తూ ఉంటుంది. ఏమీ లేదు, అసలు ఏమీ కనబడడం లేదు. ఎందుకంటే వృద్ధాప్యంలో ఉన్న మా అత్తగారు చెప్తున్నారు, అస్సలు వద్దమ్మా నాతో పాటు మీరు ఇశ్రాయేల్ దేశానికి అంటే, అంత ఎక్స్పీరియన్స్ పర్సన్ ఉన్న వ్యక్తి చెప్పిన మాటే మనం విని వెళ్ళిపోదాం అనుకోలేదు ప్రేమన వల్ల. యెహోవా దేవుడిగా గల జనులు ధన్యులు కాబట్టి ఆమె దేవుని నమ్ముకుంది. ఆమె జీవితం ఎంత ధన్యకరంగా మారింది అంటే ప్రేమన వల్ల సాక్షాత్తు యేసు ప్రభు వంశావళిలోకి ఆమె రావడానికి దేవుడు కృప చూపించాడు ప్రేమ. హల్లెలూయా. ఏ పరిస్థితిలో అన్ని అనానుకూలంగా ఉన్నప్పుడు ప్రేమ, ఏ పరిస్థితిలో అస్సలు నిజంగా నిజంగా ఏ మాత్రమైన హోప్స్ ఉన్నాయా అంటే లేవు ప్రేమిన వల్ల. ఏ మాత్రమైన ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయా? లేదు ప్రేమిన వల్ల. అయితే దేవుడు ఏం చేశాడు, ఎప్పుడైనా సరే
ఆయన వాక్యం వెలువడ తోడనే వెలుగు కలుగుతుంది అంట ప్రేమైన వాళ్ళ. హల్లెలూయా. ఆమె జీవితంలో దేవుని దేవుని దేవుడుగా కలిగింది. ఆమె జీవితం ఏమైంది? ధన్యకరంగా మారడం ప్రారంభించింది ప్రేమైన వాళ్ళ. హల్లెలూయా. అందుకే దేవుడు చెప్తున్న మాట, యెహోవా దేవుడుగా గల జనులు ధనిలు. నిజంగా ఈ మాట ఎన్నోసార్లు ధ్యానించి ఉంటాం ప్రేమ. అయితే దేవుడు ఒక విభిన్నమైన రీతిలో ఎందుకు ప్రభా ఏ రీతిగా మాట్లాడతావు అంటే దేవుడు చెప్తున్న మాట అనేక సార్లు చాలా మంది అనుకుంటూ ఉంటారు, ఆ దేవుని నమ్ముకొని బాగున్నప్పుడు నమ్ముకుంటే బాగుండేది, లేకపోతే నేను ఏమి కోల్పోనప్పుడు దేవుని నమ్ముకుంటే బాగుండేది, అప్పుడు ఏమైనా నాకు ధన్యకరంగా ఉండేదేమో అని అనుకుంటూ ఉన్నారు. కాదు కాదు, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, అంత చేజారిపోయిన పరిస్థితిలో ఉన్నా ఆయన దేవుడిగా కలిగి ఉన్నావా, నువ్వు ధన్యుడిగా ప్రేమినవా. హల్లెలూయా. మరి వాక్యం చూస్తున్న వారి జీవితాల్లో ఒకవేళ ఇంతవరకు దేవుడు లేకుండా అన్ని కోల్పోయి బాధతో ఈ కార్యక్రమాన్ని చూస్తున్నావా, అయితే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ప్రేమైన వారా. బ్రదర్ మీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు. ఏమని అంటే నువ్వు దేవుని నమ్ముకుంటే నువ్వు ధన్యుడిగా మార్చబడడం ప్రారంభిస్తాడు. ఆ రూతు జీవితంలో నయోమి అంత చక్కగా చెప్తాంది. ఒకవేళ రూతు జీవితంలో కూడా తన భర్తను కోల్పోయింది. అది కూడా ఏ వయసులో? యవ్వన వయసులో ప్రేమైన వాళ్ళారా. అసలు ఆ దేశానికి వెళ్తే ఏ మాత్రం కూడా ఏమైనా ఉంటదంటే అసలు కనీసం తెలియదు. పైపెచ్చు తన అత్తను పెంచే బాధ్యత, పోషించే బాధ్యత కూడా ఆమె మీద ఉంటది. ఇంత ఎందుకు నాకు రిస్క్ అనుకోలేదు ప్రేమ. నీ దేవుడే నా దేవుడు అనింది. తద్వారా ఏమైంది? నిజంగా గొప్ప ఐశ్వర్యవంతుని వివాహం చేసుకోవడం మాత్రమే కాదు, సాక్షాత్తు యేసు ప్రభు వంశావళిలోకి రావడం ప్రారంభమైంది. హల్లెలూయా. ఎంత ధన్యకరమైన జీవితంలోకి ఆమె మారడం ప్రారంభించింది. హల్లెలూయా. ఇంతేనా? ఇంకా దేవా నువ్వేం చెప్తావు అంటే దేవుని నమ్ముకున్న వారి జీవితాలు అసలు బాగుపడుతుంది అన్న నిరీక్షణ లేని జీవితాల్లో కూడా దేవుడు ఎవరు అంటే బాగుపరిచి ధనులుగా చేయడం ప్రారంభిస్తాడంత ప్రేమ. ఆ వాక్య భాగాన్ని కూడా ఇప్పుడు మనం చూడడం ప్రారంభిద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 7-9 వరకు ఉంటున్న దేవుని మాటలు చదువుదాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 7-9 వరకు ఉంటున్న దేవుని మాటలు చదువుదాం ప్రేమ. సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా, యేసు నాకు దాహమునకిమ్మని ఆమెను అడిగెను. ఆయన శిష్యులు ఆహారం కొనుటకు ఊరిలోనికి వెళ్ళి ఉండిరి. ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని ఏలా అడుగుచున్నావని ఆయనతో చెప్పెను. ఏలయనగా యూదులు సమరయులతో సాంగత్యం చేయరు. ఇక్కడ చూస్తే ప్రేమిన వల్లరా ఏంటి అంట, యూదులు సమరయులతో సాంగత్యం చేయరంట. నీళ్లు అడిగితే కూడా ప్రేమిన వల్ల సమరయులు ఇస్తే యూదులు తాగరంట ప్రేమిన వల్ల. అంటే సమరయులు ఎవరు? యూదుల దృష్టిలో వెలివేయబడిన వారు. మరి మధ్యాహ్నం 12 గంటలకు నీళ్ళకు వస్తున్న ఈమె ఎవరు? సమరయ స్త్రీ. సమరయుల చేత వెలివేయబడిన వ్యక్తి. అంటే యూదులు సమరయులను వెలివేస్తే సమరయ స్త్రీని వెలివేశారు ప్రేమ. ఎట్లా చెప్తారు బ్రదర్ అంటే ఆమె ఎవరు లేనప్పుడు మధ్యాహ్న కాలం ముందు నీళ్ళకి వస్తాము అంటే ఎవరు చూసినా ఆమెను ఎక్కడ ఎగతాళి చేస్తారు. ఎందుకు అంటే ప్రేమ వల్ల ఎందుకు అంతగా భయపడి ఉండవచ్చు అంటే ఎవరైనా 1-2 సార్లు ఫెయిల్ అవుతాం. ఒకవేళ 4-5 సార్లు ఫెయిల్ అయిన తర్వాత ఆ తర్వాత ఒకటి ఫెయిల్ అయితేనే ఆ రెండోసారి చాలా జాగ్రత్తగా వారి నిర్ణయాలు తీసుకుంటారు ప్రేమ. ఈమె జీవితంలో ఎంత ఫెయిల్యూర్ లైఫ్ అంటే 5 మంది పెనిమిట్లు ఉన్నారు. ఇప్పుడు నాకున్నవాడు పెనిమిటి కాదు అంటే 5 సార్లు పెళ్లి చేసుకుంటే 5 సార్లు ఫెయిల్యూరే ప్రేమ. అంటే ఆమె తీసుకున్న 5 సార్ల నిర్ణయం మంచిది కాదు, అది రైట్ అది కాదు ప్రేమ. అంత భయంకరమైన పరిస్థితి అది. అప్పుడు ఒకవేళ నాకు అనిపిస్తుంది ఈమెకి అంత బుద్ధి లేదు అని ఒకవేళ సమరయులు అనుకుంటున్నారేమో. ఎందుకంటే 5 మందిని పెళ్లి చేసుకుంటే ఒక్కరితో కూడా అడ్జస్ట్ కాలేదు ఈమె అని కామెంట్ చేస్తున్నారా? వాళ్ళు చాలదని ఇప్పుడు 6వ వ్యక్తితో ఉంది. లేకపోతే రకరకాలుగా ఎవరికి తోచినట్టుగా వారు కామెంట్ చేస్తున్నారేమో. అందుకే ఆమె ఏం చేసింది? ఆ మాటలకు భయపడి, లేకపోతే వస్తే కనపడితే ఎక్కడ మా భర్తలు చెడిపోతారేమో అని ఒకవేళ చూచిపోటి మాటలు అంటుంది. ఎందుకు ఈ ఇబ్బందికరమైన పరిస్థితి? ఒకవేళ నాకు అనిపిస్తుంది ఆమె ఇంకా దూరంగా ఉందేమో. అంటే యూదులేమో సమరయులను వేస్తే సమరయ శ్రేణి. ఇంతటి భయంకరమైన వ్యక్తి జీవితంలోకి యేసుప్రభు రావడం ప్రారంభించాడు. ఆ తర్వాత కింది వచ్చినాళ్ళు మనం ఒకవేళ చూస్తే ప్రేమిన వాళ్ళ ఏ రీతిగా ఉంటుంది అంటే
ఆమె యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించినట్లుగా మనం బైబిల్‌లో చూడడం అంటే ఇంతటి డిస్టర్బ్ లైఫ్, ఫెయిల్యూర్ లైఫ్‌లో ఆమె యేసు ప్రభుని నమ్ముకుంది. నిజంగా ఎంతటి అసలు ఒకసారి, 2 సార్లు ఒకవేళ ఒక పోలీస్ ఎలక్షన్‌కు జరిగితే ఫిజికల్ టెస్ట్ చేస్తే ఫెయిల్ అయితే ఆ వ్యక్తిని తీసుకోరు ప్రేమిన. అయితే ఎన్ని సార్లు ఫెయిల్ అయిపోయినది. ఇంకా ఆమె అనుకుంటది నా జీవితంలో మంచి రోజులు వస్తదా? లేకపోతే నేను కూడా జనాలతో కలిసి ఉండగలుగుతానా? ఇవి ఏమైనా ఉంటదా అంటే తలంపుల్లో కూడా ఉండిండదు ప్రేమిన. ఎందుకంటే ఎట్లా మారుతుంది నా జీవితం? ఇంతటి భయంకరమైనది కొట్టివేయబడతదా? ఇంతటి భయంకరమైన పరిస్థితుల్లోంచి నేను బాగా రాగలుగుతానా? హైలీ ఇంపాసిబుల్ అనుకునేటది. అయితే యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు. ఆ మాట ఎంత సత్యము అంటే ఆమె యేసుప్రభుని ఆమె జీవితంలోకి మార్చుకొనగా ఏం జరిగింది బైబిల్ గ్రంథంలో చూడడం ప్రారంభిద్దాం. అది యోహాను సువార్త 4వ అధ్యాయం 39వ వచనాన్ని మనం చదువుదాం. నేను చేసినవన్నీయు నాతో చెప్పెనని సాక్ష్యమిచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. హల్లెలూయా. అమ్మా, నువ్వు సంతోషంగా ఉంటావా? నీ జీవితం బాగుంటుందా? నువ్వు అందరితో మాట్లాడగలుగుతావా? అంటే అయ్యా కేవలం కలిస్తే చాలు అని ఉంటుంది. ఇప్పుడంట ఆమె ఏ రీతిగా ఉంది? తాను వెలివేసిన వారికి సైతం సువార్త ప్రకటిస్తుంది. హల్లెలూయా. ఆ మాట విని అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారంట. సువార్త ప్రకటిస్తేనే ఒక ఆధిక్యత ప్రేమిన. ఎందుకంటే బైబిల్‌లో రాయబడి ఉంటది. సువార్త ప్రకటించు వాని పాదములు ఎంతో సుందరములు పర్వతం మీద కనబడతాయి అని రాయబడి. మరి అదే భాగ్యం అంటే ఈమె పరిచర్య చేస్తుంటే పరిచర్యలో ప్రజలు పట్టుబడినారంట ప్రేమిన. హల్లెలూయా. ఎప్పుడైనా ఎక్స్‌పెక్ట్ చేసింటారా? ఇంతటి ధన్యకరమైన పరిస్థితి. అంటే నేనేం చెప్తున్నానంటే దేవుని మాట ఎంత శక్తివంతమైనది. అనేక సార్లు దేవుని మాటను మనం చాలా తక్కువగా చూస్తూ ఉంటాం ప్రేమ. ఇక్కడ చూస్తే దేవుడు తను చెప్పిన మాట అంగీకరిస్తే మీరు ధన్యులు అంతే. కాబట్టి దేవుడికి ఎంత ధన్యత ఇవ్వడం ప్రారంభించు. అనేక సార్లు మన జీవితాలు అనుకుంటూ ఉంటాం, అయ్యా ఇప్పుడు నేను చాలా అంతా పోగొట్టుకున్నాను. ఏమైనా పోగొట్టుకున్నానంటే ఏమి పోగొట్టుకోను. అత్యంత ఒకవేళ నాకు అనిపిస్తుంది ఆమె సమరయ స్త్రీగానే మామూలుగా కంటిన్యూ అయి ఉన్నా ఇంతటి ధన్యత పొందేది కాదు ప్రేమిన వల్ల. ఎప్పుడైతే యేసుప్రభు ఆమె జీవితంలోకి రావడం ప్రారంభించాడు, సమరయులను అనేకులను దేవుని తిప్పే కృప దేవుడు ఆమెకి ఇవ్వడం ప్రారంభించాడు. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్న మాట, యెహోవా ఏ స్థితిలో నువ్వు ఉన్నావు ఆయన దేవుడిగా కలిగి ఉంటే నువ్వు ధన్యుడిగా మారడం ప్రారంభిస్తావు ప్రేమిన వల్ల. చివరిగా ఒక వాక్య భాగాన్ని చూసి నేను వాక్యాన్ని ముగించాలని ఆశపడుతున్నాను. లూకా సువార్త 7వ అధ్యాయం 37వ వచనం. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిచర్యయుంట భోజనమునకు కూర్చున్నాడని తెలిసి ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి ఇక్కడ చూస్తే ప్రేమిన వాళ్ళరా ఒక పాపాత్మురాలైన స్త్రీ. అసలు భలే ఆశ్చర్యంగా ఉంటుంది ప్రేమిన వాళ్ళ. ఈ మాట చదువుతున్నాం ఎందుకు అంటే ఆ వ్యక్తి పేరు రాయబడాలి. ఆమె పేరే పాపాత్మురాలంట. నాకు అనిపిస్తుంది ఏం పాపం చేసింది? ఎందుకంటే పాపం చేయని వారు ఎవరు ఉండరు ఈ లోకంలో. అయితే ఆ వ్యక్తికి మాత్రం ప్రత్యేకంగా పాపాత్మురాలు అన్న పేరు వచ్చింది అంటే ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ అని పరిశుద్ధ గ్రంథమే చెప్తా ఉంది అంటే ఆమె ఎంత పాపాత్మురాలు పైన. ఇంత భయంకరమైన వ్యక్తి. నిజంగా నాకు అనిపిస్తుంది ఆ వ్యక్తి జీవితంలో కూడా సమాధానం అనేది ఉంటుందా? ఎవరు గడిపినా పాపాత్మురాలు. ఇక్కడ బైబిల్ గ్రంథంలో కూడా మనం చూస్తే బైబిల్ రాయబడిన మాట ఆమె వచ్చి యేసుప్రభుని కన్నీటితో తమ పాదాలు కడిగి యేసుప్రభు పాదాలు కడిగి మరి తల వెంట్రుకలతో తుడిచి అత్తరు పూసి ముద్దు పెట్టుకుంటూ ఉంటే ఆ వ్యక్తి చూసి ఆ వ్యక్తి చూసి అంటాడు, ఈయన ప్రవక్త అయిన ఎడల తనను ముట్టినది ఎవరో తను ఎరుగును కదా అనుకున్నాడంట ప్రేమిన. అంటే ఇంతటి పాపాత్మురాలు తాగుతుంటే ఎందుకు దేవుడు గమనున్నాడు అంటే ఎంతటి భయంకరమైన నిజంగా పాపపు ఊబిలో కూరుకుపోయింది. ఎందుకంటే ఆమె తగలడం కూడా తాకడం కూడా ప్రజలకు ఇష్టం లేనంత భయంకరమైన స్థితిలో ఉంది. ఎటువంటి జీవితాలు కూడా ధన్యకరంగా మారుతాయా అంటే ధన్యకరంగా మారుతాయి. అంతగా చేసి దేవుని నమ్ముకుంది కదా. యేసుప్రభు చెప్తాడు కదా, అదే లూకా సువార్త 7వ అధ్యాయం 50వ వచనంలో రాయబడిన మాట, అందుకు ఆయన నీ విశ్వాసం నేను రక్షించను, సమాధానం గలదానవి వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పెను
హల్లెలూయా. ఇంతటి భయంకరమైన పరిస్థితుల్లో కూడా దేవుని మాట ఎంత అక్షరాల సత్యమో చూడండి. అంటే దేవుడు తను చెప్పిన మాట ఏ స్థితిలో ఉన్నా మార్చడం. ఒకవేళ ఈ వార్త చివరి నాకు లాస్ట్‌లో చేరింది బ్రదర్. లేకపోతే ఈ మాట ముందే తెలిసింటే నేను దేవుని నమ్ముకునే ఉండేవాడిని. తద్వారా ఇంతటి పాపంలో ఉండకుండా వెళ్ళి ఉండేవాడిని అని అనుకుంటున్నా. దేవుడు చెప్తున్న మాట అది వదిలిపెట్టు. ఇప్పుడు ఈ మాట ప్రకటించబడుతున్నది నీకోసమే అయితే నువ్వు దేవుని సొంత రక్షకునిగా అంగీకరించినట్లయితే నీ జీవితం కూడా ఏమవుతుంది? ధన్యముగా మార్చాలనే ప్రేరణ వల్ల దేవుడి సందేశాన్ని మన కోసం ఇవ్వడం ప్రారంభించాడు. హల్లెలూయా. అన్ని పోగొట్టుకుని ఉన్నాను, నా జీవితం ధన్యకరంగా ఉండదు అని ఒకవేళ నువ్వు అనుకుంటే దేవుడు మాట్లాడుతున్న మాట యెహోవా దేవుడిగా గల జనులు ధన్యులు. అంతే ప్రేమ. అతి గొప్ప కార్యం ప్రభు నిజంగా మన జీవితంలో చేయాలని ఆశపడుతుండగా నిజంగా దేవుని నమ్ముకున్నాం. తద్వారా ధన్యకరమైన జీవితంగా మారడం ప్రారంభిద్దాం. ప్రేమ తలలోంచి ప్రార్థన చేయడం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభు, జీవం కలిగిన జీవాధిపతి, మీ బంగారు పాదాలకి వందనాలు, స్తోత్రాలు ప్రభు. ఆశ్చర్యకరుడు, ఆశ్చర్య కార్యాలు చేసే గొప్ప దేవుడు ప్రభు. తండ్రి, ఏ స్థితిలో అయినా నీ మాట తండ్రి ఫలింపచేసేదే నాయన. ఏ స్థితిలో ఉన్నా వెలిగింపజేసేదే నాయన. ఏ స్థితిలో పడిపోయి ఉన్నా ఉజ్జింపజేసేది నీ మాటే నాయన. నీ మాట సత్యం తండ్రి. అయ్యా అనేక సార్లు తండ్రి తెలియక ప్రభు అయ్యో అన్నీ కోల్పోయాం, ఇప్పుడు ఈ వార్త మాకు వినబడతా ఉందా అని అంటే ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా నేను బయటికి తీసుకురాగలను అన్న నీ సందేశాన్ని బట్టి వందనాలు. ఎంతమంది జీవితంలో కోల్పోయి నిరీక్షణ లేకుంటున్నారు, అందరి జీవితంలో నీ బలమైన కార్యాలు జరిగించు. మీరు అద్భుతాలు వచ్చి గర్భఫలమైన దేవుని పరిచర్య కోసమై సిద్ధపడుతూ అయ్యా వారి మీద నిలిచిన అభిషేకం గొప్పది నాయన. ఎవరైతే తండ్రి అది తెలియక కృంగిపోతున్నారు తట్టి లేపండి నాయన, బలపరచండి నాయన. బలమైన నీ కార్యాలు జరిగించి మహిమగలిగిన నీ కార్యాలు చేయండి. జాబ్స్, ప్రమోషన్స్, మ్యారేజ్, లైఫ్ సెటిల్ ప్రతి విధమైన నీ గొప్ప కార్యం దేవుని హస్తము బయలుదేరుండగా పరిశుద్ధాత్మ దేవుని మిగుల బలమైన కార్యాలు జరుగుతాయి. అయ్యా ప్రెగ్నెన్సీతో ఉంటున్న వారి జీవితాలు దర్శించాడు నాయన. ఇప్పుడే నీ బిడ్డల మీదకి నీ ఆత్మను పంపించు నాయన. అయ్యా మంచి డెలివరీ అనుగ్రహించండి నాయన, మంచి గ్రోత్ అనుగ్రహించండి, ఒక గొప్ప అద్భుతం జరిగించండి. కొంతమంది అయితే తన మగ పిల్లవాడు కావాలని ఆశపడుతున్నారు, అతి అద్భుతం మీరే జరిగించండి నాయన. ఇస్తున్నాం నీకేమందనా. గవర్నమెంట్ జాబ్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు ఉంటారు, అయ్యా దర్శించండి, అద్భుతం చేయండి. యేసు క్రీస్తు నామమందు నాయన త్వరలోనే గవర్నమెంట్ నుండి ఒక నోటిఫికేషన్ అయ్యా వచ్చునుగాక. యేసు నామం ఈ అద్భుతం మీరే జరిగించి ఆ గవర్నమెంట్ జాబులు పొందుకొందురుగాక నీ బిడ్డలందరూ వాటి అద్భుతాలు వచ్చి పరిశుద్ధాత్మ దేవ భూమి ఆకారం నిరాకారముగా శూన్యముగా ఉన్న వాటి అయ్యా ఆకారము కలగజేసిన దేవుడు ఎవరి జీవితాలు అయ్యా ఏమీ లేదనుకుంటున్నారు, వారి జీవితంలో తిరిగి ఆకారం తెచ్చి వారి సమృద్ధిగా మేలు తెచ్చి తల ఎత్తుకునే వారి ప్రతి బిడ్డ ప్రతి కన్నిటి భాష అస్వస్థత ఉన్న వారిని తాకండి, స్వస్థతపరచండి, ఎప్పుడే అడుచుకోవాలి తొలగించి అద్భుతం చేయండి. కుటుంబంలో శాంతి సమాధానం నెమ్మది అనుగ్రహించండి ప్రభా. అయ్యా కుటుంబాన్ని కట్టి దేవుడు నీరే ప్రభా, కుటుంబ వ్యవస్థను కలగజేసింది నీరే ప్రభా. అర్తి బిడ్డ చేతి మీరు అద్భుతం చేసి అయ్యా పరిచయం సహకరిస్తున్న ప్రతి బిడ్డను, షేర్ చేస్తున్న ప్రతి బిడ్డను, వాచ్ చేస్తున్న ప్రతి బిడ్డను, ఆర్థిక బలపరుస్తున్న ప్రతి బిడ్డ మీరే దీవించి ఆశీర్వదించి అయ్యా అనేకులకు చేరి అనేకులను బలపరచు. మీరే మహిమ పొందమని సమస్త మహిమ నీకు చెల్లిస్తూ యేసు నామం అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు. మరి ఈ కార్యక్రమాన్ని బట్టి యేసయ్య నామానికి అనేక వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది దీవించబడుతూ మరి వారు చెప్తున్న మాటలు దేవుడు మాతో మాట్లాడుతున్నాడు వాక్యం ద్వారా అని చెప్పిన మాటలు విన్నప్పుడు సంపూర్తిగా ప్రభుకే మహిమ కలుగును గాక. ఎందుకంటే ఇవి ప్రభు మాటలు ప్రేమైన వల్ల మనుషుల మాటలు ఎప్పుడు ఆదరించవు, కానీ దేవుడే ఈ కార్యక్రమంలో ఉంటూ దేవుడు మాట్లాడుతూ అనేక మందిని బలపరుస్తుంటుండగా మరి కార్యక్రమం చూస్తున్న మీరు కూడా దయచేసి ఈ కార్యక్రమాన్ని అనేకులకు పరిచయం చేయవలసిందిగా ప్రభు పేరట కోరుతుంటున్నాం. ఎందుకంటే దేవుని ఉచిత కృప ద్వారా అనేక మంది దర్శించబడుతున్నారు. ఇంకా అంత మాత్రమే కాకుండా అనేక మందికి దేవుని మాటలు అందించబడాలి. కాబట్టి మీరు కూడా దయచేసి మీకు తెలిసిన వారికి మీ బంధువులకు ఈ కార్యక్రమాన్ని పరిచయం చేయవలసిందిగా ప్రభు పేరట కోరుతుంటున్నాం. హల్లెలూయా. తద్వారా
దేవుని వాక్యాన్ని అనేకులకు పరిచయం చేసిన వారంగా మనం మారడం ప్రారంభిద్దాం. తద్వారా దేవుని ఆశీర్వాదాలు మనకు కూడా వస్తాయి. కాబట్టి వెంటనే మరి ఈ కార్యక్రమం చూసిన తర్వాత వెంటనే ప్రేమిన వలన అనేక మందికి కార్యక్రమం పరిచయం చేద్దాం. తద్వారా అనేక మంది దేవుని మాటలు వినులాగున ఈ పరిచర్లో మీరందరూ పాలిభాగస్తులు కావాలని ప్రభు పేరిట కోరుతున్నాం. దేవుడు మనందరినీ దీవించుగాక. ఆమేన్.